शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे निधये सर्वविद्यानां विचजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णु विष्णुस्य हृदयं शिवः। భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. ఈ కార్తీక పౌర్ణమి శుభదినాన అందరికీ శివకేశవుల అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మాసాలలో కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉన్నదో ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అని మన వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ముఖ్యమైన దినాలు కానీ మనం చూసుకున్నట్టయితే సోమవారం అత్యంత ప్రీతికరమైనది, శివుడికి ఇష్టమైనదిగా చెబుతూ ఉన్నాం. అదేవిధంగా కార్తీక మాసంలో ఈ మాసం మొత్తం మీరు చేసిన పూజకి ఎటువంటి ఫలితం లభిస్తుందో ఈ ఒక్క పౌర్ణమి రోజు కానీ దీపారాధన చేస్తే అంతటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి అనగానే హరికేశవులకి ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు. శివునికి విష్ణువునికి ఇద్దరికీ ఎంతో ఇష్టమైనదంట ఈ మాసం. కావున మానవాళికి వారిద్దరినీ కలిసి తరింపజేసే శక్తి కలుగుతుందంట. వారి శుభానుగ్రహం పొందడానికి తగిన మాసమని, దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినదని పురాణాల్లో తెలుపుతూ ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి దినానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకున్నాం మొదట్లో మనం. అలాగే సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పాం. మరి వీటన్నిటికన్నా ప్రత్యేకమైనది ఏమిటయ్యా అంటే కార్తీక పౌర్ణమి రోజంట. కార్తీక మాసంలో మనం దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని కార్తీక దీపారాధన పూజలు ప్రారంభించుకున్నాం కదా. అది ఏ విధంగా అయితే ప్రారంభించుకున్నామో ఆ రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉన్నాం. అఖండ దీపారాధన, జ్వాలాతోరణం ఇవి రెండూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు సంవత్సరం మొత్తం దీపారాధన చేసే అవకాశం లేని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు 365 ఒత్తులతో దీపారాధన కానీ చేసినట్టయితే సంవత్సరం మొత్తం మీరు దీపారాధన చేసిన ఫలితం ఈ ఒక్కరోజుతోటే లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతటి పవిత్రమైనది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో సోమవారములు, ఏకాదశులు, ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రాధాన్యవంతమైనవిగా చెప్పుతూ ఉన్నాయి పురాణాలు. నెల రోజుల్లో చేసే కృత్యాలు ఫలితం ఒకెత్తు అయితే ఈ పౌర్ణమి నాటు చేసే కృతాల ఫలితం ఒక్కటి మరో ఎత్తు అంటారు. అందువల్లే అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. శివ విష్ణు దేవాలయాల్లో రెండిట్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. మీరు మామూలుగా చూసుకున్నట్టయితే కార్తీక మాసంలో శివాలయాల్లోనే ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటారు. ఆకాశ దీపం పెట్టినా శివాలయంలోనే చేస్తూ ఉంటారు. మీరు ఆడవాళ్ళందరూ కూడా చక్కగా సాయంకాల సంధ్యా సమయాన, ప్రదోష సమయాన దీపాలన్నీ కూడా కార్తీక మాసంలో శివాలయాల్లోనే వెలిగిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి ప్రఖ్యాత ఏమిటయ్యా అంటే ఈరోజు ప్రత్యేకంగా శివాలయాలు, విష్ణువాలయాలు రెండిట్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారంట. నదీ స్నానం చేసేవాళ్ళు నదిలో దీపాలు వదులుతూ ఉంటారంట. అదేవిధంగా దీపదానాలు ఈరోజే ఇస్తూ ఉంటారంట. అంతటి ప్రాముఖ్యమైన రోజు అంట ఈ పౌర్ణమి రోజు. దీపారాధనకి అంత ప్రాముఖ్యత వివరించారు కదండి. ఈరోజు పౌర్ణమి రోజు దీపారాధన ఏ విధంగా చేయాలి అంటే, మీరు కార్తీక మాసం మొత్తం కూడా తైల దీపం వెలిగించి ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం నేతితోటి దీపం వెలిగించాలి అని చెప్తున్నాయి. ఆ నేతితో కూడా ఏ విధంగా వెలిగించాలయ్యా అంటే,
365 ఒత్తులు కానీ 1,00,000 ఒత్తులు కానీ మీ మొక్కును బట్టి ఈరోజు అన్ని ఒత్తులు వేసి దాన్ని శుభ్రంగా ఆవు నేతిలో ముంచి వెలిగించాలంట. అలాగే ఉసిరి దీపం పెట్టుకోవచ్చంట ఈరోజు. ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి. కార్తీక మాసంలో అందరూ కూడా ఉసిరి దీపం పెడుతూ ఉంటారు కదా, దానికి అత్యంత ప్రీతికరమైనది ఈరోజు అంట, పౌర్ణమి రోజు. అదేవిధంగా పిండితోటి దీపాలు చేసి ఆ దీపాలని దానంగా ఇవ్వచ్చంట, బ్రాహ్మణులకు కానీ సత్పురుషులకు కానీ. ఆ విధంగా చేయటం వల్ల మనం తెలుసో తెలియకో చేసిన కృత్యాలు పాపాలన్నీ కూడా పరిహారం చెందుతాయి అని చెబుతూ ఉంటారు. ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేసుకొని ఆ దీపాలకి పసుపు కుంకుమలతోటి బొట్టులు వెలిగి పెట్టి చక్కగా త్రివక్తులతోటి ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. 3 ఒత్తులు పెట్టమన్నాం కదా అని చెప్పేసి 3 డైరెక్షన్లో పెట్టి వెలిగించకూడదు. ఎప్పుడు కూడా త్రివక్తులు అన్నారంటే 3 ఒత్తులు పెట్టమని కాదు, 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి దానిని నేతిలో ముంచి వెలిగించాలి అంటారు. ఇక ఉసిరికాయ దీపారాధన చేయాలనుకునే వాళ్ళు కుండ దీపం అని దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే ఒకే ఒత్తి, ఏక ఒత్తే కానీ గుండ్రంగా ఉండి దానిపైన ఒత్తిలాగా చేసి పెట్టేసి దాన్ని నేతిలో ముంచి ఉసిరికాయ పైన కొద్దిగా ఆ తోలుని తీసి దానిపైన పెట్టి వెలిగించాలి. లేదంటే ఉసిరికాయని 2 చెక్కలుగా చేసి ఇత్తును తీసేసి దాంట్లో పెట్టి వెలిగించాలంట. ఇది ఎంతో పవిత్రమైనదే కాకుండా ఎంతో ఆరోగ్యకరమైనది కూడా చెబుతూ ఉంటారు. ఉసిరికాయల్లో ఉండే ఆమ్ల గుణం, ఈ నేతిలో ఉండే చార గుణం కలిసి ఆ దీపం వెలిగించినప్పుడు వచ్చే వాసన కానీ పీలిస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఎంతో ఆరోగ్యకరమైనది కనుకనే పౌర్ణమి రోజు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి కనుక ఉసిరి దీపం వెలిగించమన్నారు. అలాగే ఆవు నెయ్యితోటి దీపం వెలిగించమన్నారు. ఆవు నెయ్యి కూడా హోమాల్లో కానీ దీపారాధనలో కానీ ఆవు నెయ్యి వాడేది ఎందుకయ్యా అంటే ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. ఎంతో శుద్ధమైనది, ఆక్సిజన్ని బాగా పెంపొందిస్తుంది, మనలో ఉన్న మలినాల్ని తొలగించి ఆరోగ్యకరమైన గాలిని అందించటమే కాకుండా మన ఊపిరితిత్తుల్ని కూడా శుభ్రపరుస్తుందంట ఈ ఆవునీతితో చేసిన దీపారాధన. అందుకే ఆవు నెయ్యితో హోమం చేసినప్పుడు కానీ దీపారాధన చేసినప్పుడు కానీ ఆ సమీపంలో కానీ మీరు కూర్చున్నట్టయితే ఆ వాసనకి మీ అనారోగ్య సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. అందులో ఈ చలికాలంలో అందరికీ కూడా చాలా వరకు గాలి పీల్చుకునే సమస్య వస్తూ ఉంటుంది. చలికి ఆస్మా రోగం ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ ఆవు నెయ్యి దీపారాధన నుంచి వచ్చి వెలువడే ఆ వాసనని కానీ పీల్చినట్టయితే వాళ్ళ సమస్యకి చాలా వరకు కూడా చక్కని ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. దీపాలు కానీ మనం చూసుకున్నట్టయితే శివాలయాల్లో ముఖ్యంగా ఆకాశ దీపం అని ఒకటి వెలిగిస్తూ ఉంటారు. పూర్వం ఈ రోజుల్లాగా వీధి లైట్లు కానీ పెద్ద పెద్ద దీపాలు కానీ ఎక్కువగా ఉండేవి కావండి. ఈ రోజంటే మనకి ఎలక్ట్రికల్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అయ్యా అంటే ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ ఒక ఆలయం ఉంది అని గుర్తించే విధంగా చేయడానికి ధ్వజస్తంభానికి ఒక తాడు కట్టి దాన్ని ఒక లోహ పాత్రలో కుండ దీపం కానీ ఏదన్నా పెట్టి దానిని వెలిగించి ఆకాశ మార్గం వైపు లాగి కట్టేవాళ్ళు. ఆ విధంగా చేయటం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా శివాలయం ఎక్కడ ఉందనేది తెలుస్తూ ఉండేది. ఆ ఊరు మొత్తం కూడా ఇప్పుడు ఉంటే మనకి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్లో వచ్చి పక్కనే ఉందనేది కనిపించట్లేదు, కానీ ఆ రోజుల్లో ఈ ఆకాశ దీపం పెట్టడం వలన 10 మందికి ఆ కాంతితోటి ఇక్కడ ఊరు ఉన్నది, ఆ ఊరిలో శివాలయం ఇక్కడ ఉన్నది అని తెలిసేదంట. ఆ విధంగా ఒక మార్గసూచికగా కూడా అది పనికొచ్చేది అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఆకాశ దీపం పెట్టడంలో మరో ఆంతర్యం ఏమిటంటే దేవతలకు ఆహ్వాన దీపికగా ఈ దీపారాధన చేసేవాళ్ళంట. ఆకాశ దీపం పెట్టడంతో శివపార్వతులనే కాకుండా ముక్కోటి దేవతల్ని కూడా ఆహ్వానించేవాళ్ళంట. వచ్చి ఈ మానవులను అందరినీ కూడా అనుగ్రహించండి అని చెప్పి ఆ దీపారాధన ద్వారా ఒక మెసేజ్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆకాశ దీపం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇక మరొకటి చూసుకుంటే
కార్తీక మాసంలో నదీ స్నానం ఎంతో పుణ్యమైనది కనుక ఈ రోజు అందరూ కూడా తెల్లవారుజామునే వెళ్ళి నదీ స్నానం చేస్తారు. అలాగే నదీ స్నానం చేసిన తర్వాత ప్రదోషకాలం సమయంలో సాయంత్రం పూట కూడా చక్కగా నదీ స్నానం చేసి అరటి దొబ్బల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలేస్తారంట. ఈ విధంగా చేయటం వల్ల కూడా వాళ్ళలోని ఉన్న మాలిన్యాలని అన్నీ తొలగించుకొని వదిలేసినట్టుగా భావించి చక్కని మార్గసూచిక చేయమని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు మేము చేసిన పాపాలని వీటన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకో స్వామి, తీసుకొని మాకు చక్కని మార్గాన్ని చూపించి మమ్మల్ని ఆశీర్వదించు స్వామి నమశంకర అని చెప్పేసి వేడుకుంటూ ఉంటారంట. చెప్పుకున్నట్టుగా వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాలని వెలిగించి అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుందంట. తర్వాత మనకి ఆరోగ్యం కూడా చేకూరుతూ ఉంటుంది. దీపావళికి అందరూ కూడా బాంబులు కాల్చేసి మొత్తాన్ని కూడా కాలుష్యమయం చేశారు కదా. అలాగే మనం రోజు చేస్తున్న పొల్యూషన్ అంతటిని కూడా కొంతైనా ఈ దీపారాధన వల్ల తగ్గుతుందంట. ఎందుకంటే దీపారాధన వల్ల ఆక్సిజన్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. దీనివల్ల దీపారాధనలో మీకు వచ్చే పొగ వల్ల ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ అవ్వదు. పైగా ఈ నేతి దీపాల వల్ల వచ్చే వాయువులతోటి ఆ పొల్యూషన్ అంతా కూడా రెక్టిఫై అయిపోయి ఆక్సిజన్ జనరేట్ అవుతుందంట. ఆక్సిజన్ ఎక్కువగా ఎప్పుడైతే అవుతుందో ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఆ విధంగా వాతావరణానికి కూడా మంచి చేసిన వారు అవుతారు. ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తిరాల కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పురాణకాలంలో పాండ్యుడు కుమారద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించారంట. వాళ్ళ ఆరాధనకి మెచ్చిన శంకరుడు ప్రత్యక్షం చేసుకున్నారంట. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడైన అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారంట ఆ దంపతులు. చూసారా అండి, మనం ఏదో భక్తితో చక్కటి పూజలు చేస్తున్నాం, స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతున్నాం అని అనుకుంటాం. కానీ ఎంత భక్తితో మీరు పూజ చేసినా ఒక చిన్న తప్పు కూడా ఆయనకి ఎంతో కోపం తెప్పిస్తుందంట. రుద్రుడు కదండి, ఎంతైనా కోపం కూడా అంతే ఉంటుంది. మహారౌద్రుడు శివుడు. ఎంత భక్త వల్లప్పుడో అదేవిధంగా కోపం వస్తే అంత కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. వీళ్ళు పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించి ఆయన సాక్షాత్కారం అయితే పొందారంట. కానీ వాళ్ళు చేసిన ఒక తప్పు వల్ల వాళ్ళకిచ్చే వరాల్లో కూడా అదే విధంగా ఇచ్చాడంట. ఏం చేశారంటే స్వామిని పిల్లల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కానీ వాళ్ళు ఎక్కడో ఒక లోపం జరిపించారంట. ఆ లోపాన్ని చూశాడు ఈ శంకరుడు. చూసి వీళ్ళకి ఈ విధంగా కాదు, సరైన గుణపాఠం చెప్పాలి అని చెప్పి వరం ఇస్తూనే ఆ వరంలో ఒక షరతు పెట్టాడంట. ఎంతో తెలివి కల్లవాడు సద్గుణవంతుడైన కుమారుడు అల్పాయుష్కుడై ఉంటాడు, అటువంటి వాడు కావాలా, పూర్ణాయుష్కురాలై విధవగా ఉండే కుమార్తె కావాలా కోరుకోమని చెప్పాడంట. దీనికి ఆ దంపతులు ఆలోచించి అల్పాయుష్కుడైనా పర్వాలేదు కానీ మంచి సద్గుణవంతుడైన కుమారుడు కావాలని కోరుకున్నారంట. ఉన్ని కుమారుడు కావాలని కోరుకున్నారే కానీ ఆ కుమారుడు జన్మించిన తర్వాత అతని వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో గువ్వులు పెరుగుతూ పోయిందంట. ఆ సమయంలో శివభక్తు పరానురాలైన అలకాపుర రాజకుమారిపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలుకుతాడనే భక్తి శక్తి కలదని విన్నారు దంపతులు. ఆ పిల్లని తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డకు పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించారంట. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారంట. పిల్లవాడు చక్కగా ఉన్నాడు, మంచి తెలియగలవాడు, సద్గుణవంతుడు, అంతటి చక్కని కుమారుడు పుట్టాడు. కానీ ఆ కుమారుడికి అల్పాయుష్కుడు, ఎక్కువ కాలం జీవించడు. మరి ఏం చేయాలి? సరే, వీళ్ళంటే ఒక పొరపాటు చేశారు కాబట్టి ఈ విధమైన వరంతో ఒక పుత్రుడు లోపంతో పుట్టాడు. కానీ ఇతన్ని పూర్ణాయుష్కుడు గల శక్తి గల ఒక
స్త్రీ ఒక రాజ్యంలో ఉందని తెలుసుకున్నారంట. ఆమె శివభక్తి పరాయణురాలంట. అలకాపురాయణ రాజకుమార్తె అంట ఆమె. వీరి దృష్టి ఆమె మీద పడిందంట. ఆమె పిలిస్తే, ఆమె ఎంత భక్తురాలంటే ఆమె పిలిస్తే శివుడే వస్తాడంట. అంతటి శక్తి కలదంట. అటువంటి అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి కానీ ఇచ్చి పెళ్లి చేసి కోడలుగా తీసుకుంటే ఆ పిల్లవాడి యొక్క ఆయుష్కుని ఆమె పెంచుకునే బాధ్యత తీసుకుంటుంది. ఆ శివుడిని ఆరాధించి ఆ వరాన్ని పొందుతుంది అని భావించారంట. ఆ విధంగానే వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకున్నారంట. వివాహమైన కొన్నాళ్ళకి భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందంట ఆ సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందంట ఆ మహావతల్లి. ఆ విధంగా పురాణంలో ఈ కథ గురించి వర్ణిస్తూ ఉంటారు. అది ఈ కార్తీక పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి ఇంత ప్రఖ్యాతి ఉంది అని చెప్తారు. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. మరొక పేరు తారకాసుడు ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలే 3 పురాల్ని వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. పురాణాల్లో ఈ కార్తీక పౌర్ణమి గురించి ఒక చక్కని కథ చెప్పి ఉందండి. ఈ కార్తీక పౌర్ణమిని కాకుండా త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారంట. ఈ త్రిపుర పౌర్ణమిని ఎందుకంటారంటే తారకాసురుడనే రాక్షసుడికి 3 కుమారులు ఉన్నారంట. వాళ్ళు చక్కని తపస్సు చేసి బ్రహ్మని మెప్పించారంట. బ్రహ్మ వచ్చి ఏం వరాలు కావాలో కోరుకోనాయన అంటే మాకు 3 వరాలు కావాలి స్వామి అని కోరుకున్నారంట ఆ 3 కూడా. ఆ వరాలు ఏమిటి అంటే మరణం లేకుండా వరం కోరారంట. బ్రహ్మ దానికి అది సాధ్యం కాదు అన్నాడంట. అలాగైతే రథం కానీ, రథం మీద కానీ, విల్లు కానీ, విల్లుతో కానీ, నరి కానీ, నారి కానీ సారించి, బాణం కానీ, బాణం సంధించి కానీ 3 నగరాలు ఒక సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితే కానీ మాకు మరణం సంభవించకుండా ఉండే విధంగా వరం కావాలి స్వామి అని కోరుకున్నారంట. తపస్సు చేశారు, బ్రహ్మని మెప్పించారు. రాక్షసులు ఎంత రాక్షస పాలన కావించినా, ఎన్ని అక్రూర పనులు చేసినప్పటికీ పరమభక్త పరాయణులండి. ఏదన్నా కావాలని ప్రార్థిస్తే అది తీరే వరకు కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ భక్తి కూడా అటువంటిదే. కాకపోతే వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళకి ఆ శాపం ఉంది కనుక ఆ విధంగా జరిగింది. కానీ మన అందరికన్నా కూడా రాక్షసులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్ళండి. ఏదన్నా వరం కోసం తపస్సు చేయాలంటే మొండిగా అది సాధించే వరకు వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంతటి దీక్షతో, అకుల్టత దీక్షతో వాళ్ళు దేవతలనే మెప్పించేవాళ్ళంట. ఆ విధంగా ఈ తారకాసురుల కుమారులు 3 కుమారులు కూడా బ్రహ్మ కోసం అత్యంత కఠోరమైన తపస్సు చేసి మెప్పించారంట. వాళ్ళ తపస్సుకు మెచ్చి వచ్చిన బ్రహ్మ ఏం వరాలు కావాలో కోరుకోండి నాయన అంటే మాకు మరణం లేకుండా వరం ప్రసాదించమన్నారంట. దానికి బ్రహ్మ అది నా చేతుల్లో ఉండదు, మరణం అనేది ప్రతి జీవికి తథ్యం కనుక మరణం లేని వరం కాకుండా మరేదైనా కోరుకోండి అన్నాడంట బ్రహ్మ. అంటే రథం కానీ, రథం మీద కానీ, విల్లు కానీ, విల్లుతో కానీ, నారి కానీ, నారి సంధించి కానీ, బాణం కానీ, బాణం సంధించి కానీ 3 నగరాలు ఒకే సరళ రేఖలో 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితే కానీ మరణం సంభవించకుండా వరం ఇమ్మన్నారంట. వాళ్ళు చాలా తెలివి కల్ల వాళ్ళని భావిస్తూ ఉంటారు రాక్షసులు. కానీ పాపం మూర్ఖులు అంతగా ఆలోచించలేరు. మరణం లేకుండా వరం ఇమ్మంటే ఇవ్వనన్నాడు బ్రహ్మ. మరి ఏ విధంగా వరం కోరుకోవాలి? వాళ్ళకి ఏం తోచిందంటే సరే మరణం ఏ విధంగా సంభవిస్తుంది? బాణం ఇస్తే సంబంధిస్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు రథం మీద ఉన్నప్పుడు కానీ, రథంలో వెళ్తున్నప్పుడు కానీ
రథం వల్ల కానీ మరణం సంభవిస్తుంది కనుక ఆ విధంగా సంభవించకుండా ఉండే విధంగా చూడమన్నాడు. అలాగే బాణంతో కొడితే మరణం సంభవిస్తుంది కనుక బాణం వల్ల మరణం లేకుండా కోరుకున్నారు. వాళ్ళ మరణం కూడా ఏ విధంగా రావాలని కోరుకున్నారయ్యా అంటే, మాకు ఒకవేళ బాణంతో మరణం సంభవించాల్సి ఉంటే ఆ బాణం కూడా ఏ విధంగా రావాలంటే 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితే మరణం సంభవించేలాగా వరం కోరుకోమన్నారంట. వాళ్ళు ఏమనుకున్నారు, అది సాధ్యం కాదు అనుకున్నారు. సాధ్యం కానిది ఏది ఉండదండి, అన్నీ సాధ్యం అవుతాయి. మరణం అనేది లేకుండా జీవం ఎవ్వరికీ లభించదు. కానీ ఈ మూర్ఖులకి ఆ విషయం తెలియదు. మేమేదో సాధించాము అనుకున్నారు. ఏమన్నారు, ఒకే సరళ రేఖలో ఉన్న 3 నగరాల మీదుగా దాటి రావాలంట ఆ బాణం. ఒకేసారి ముగ్గురికి దాటుకొని పోవాలంట, ముగ్గురికి గుచ్చుకొని వెళ్ళిపోవాలి. ఆ విధంగా ముగ్గురికి ఒకేసారి మరణం ప్రాప్తించాలి. ఆ విధంగా వరం కోరుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది సాధ్యమైన పని కాదు, ఎవరు ఇది చేయలేరు కనుక మనకి మరణం లేదనుకున్నారు. కానీ దేవతలకి అది అసాధ్యమైనది కాదు కదండి, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆ విధంగా వీళ్ళ మరణం అనేది సంభవిస్తుంది. బ్రహ్మ కూడా వాళ్ళు ఎంతో కఠోరమైన తపస్సు చేశారు కనుక కారణ లేక వరం ప్రసాదించాడంట. ఆ వరబలంతో గర్వంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాన్నంతా కల్లోలం సృష్టిస్తూ వివిధ లోకవాసులని బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. అంతా కూడా ఇక మాకు వరం వచ్చేసింది, మమ్మల్ని ఎవరు సంహరించలేరు అని వరగర్వం పెరిగిపోయిందంట వాళ్ళకి. దాంతో అందరిని కూడా ఇబ్బంది పెడుతూ అన్ని లోకాలని యుద్ధానికి వెళ్ళి వాళ్ళని హింసిస్తూ నానా విధంగా క్రూరంగా ప్రవర్తిస్తూ వస్తున్నారంట. ఇక ఆ లోకులందరూ కూడా బ్రహ్మకు వెళ్ళి మొరబెట్టుకున్నారంట. వరం ఇచ్చింది మీరే కాబట్టి ఏమి చేయాలన్నది మీరే ఆలోచించండి అన్నారంట. దానికి బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్తాడు అని చెప్పారంట. విష్ణువు కూడా తన శక్తికి లేదని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడంట. ఇది నేను చేసేది కాదు, ఎవరికైనా మరణం సంభవించాలంటే అది శివుడు వల్లే, ఎందుకంటే అందరినీ ఐక్యం చేసుకునేది శివుడే కనుక ప్రాణం ఇచ్చేది నేను, బ్రహ్మ సృష్టిస్తాడు, స్థితి నడిపించేది విష్ణువు. అంటే మనం ఉండంగా జరగాల్సిందంతా చూసేది విష్ణువు. కానీ మనకి మరణం సంభవించాలంటే దానికి లయకారకుడైన శివుడు వల్లే సాధ్యం అవుతుంది. అందువల్ల ఇది నా చేతిలో ఉన్నది కాదు కనుక మనం వెళ్ళి ఆ శివుడికే మొరబెట్టుకుందాం అన్నాడంట విష్ణువు. దానితో వాళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి బయలుదేరారంట. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడంట శివుడు. ఆ మాటలతో భూమి రథం కాని రథంగా మారింది, మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది, ఆదికేశవు అల్లుతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వాళ్ళ వరంలో ఏముందండి, బాణం కాని బాణంతో వాళ్ళకి మృత్యు సంభవించాలి, బాణంతో సంభవించకూడదు అన్నారు కదా. బాణం కాని బాణం ఏముంది, హరివిల్లు. ఆ విధంగా ఇవన్నీ కూడా మార్చుకొని శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు. అందుకే మనం హరివిల్లుని హరివిల్లు అంటాం. హరి అంటే ఎవరండి, విష్ణువు. ఆ విష్ణువు యొక్క విల్లు కనుక హరివిల్లు అంటూ ఉంటాం. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను 3 పట్టణాలు యజమానులైన రాక్షసులను సంహరించాడని, అందువల్ల ఆ పేరు వచ్చిందని పురాణం చెబుతూ ఉన్నది. కనుకనే ఈ పౌర్ణమి రోజు వాళ్ళని సంహరించినందుకు గాను ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా త్రిపురాసురుల్ని సంహరించిన రోజు కనుక ఇది దేవతా దీపావళిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చి పౌర్ణమిని మనం 1 నెల క్రితం దీపావళి జరుపుకున్నాం కదండి. అదేవిధంగా దేవతలు ఈరోజు దీపావళిని జరుపుకుంటారంట. ఎందుకయ్యా అంటే వాళ్ళని హింసించి ఎంతో బాధ పెట్టినటువంటి త్రిపురాసురుల్ని సంహరించిన రోజు కనుక ఈరోజు సంతోషంతో దీపాలు వెలిగించి దీపారాధన చేసి చక్కగా దీపావళిని జరిపించుకుంటూ ఉంటారంట దేవతలందరూ కూడా. ముల్లోకాలలో దీపారాధనతోటి అసలైన దీపావళి ఈ పౌర్ణమి రోజు వస్తుందని, దీన్ని త్రిపుర పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నిటిలోనూ
ఎంతో ఆరోగ్యం, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్యం ప్రసాదిస్తుంది. చలికాలంలో చలితో ఉంటాం కదండి, వణికిపోతూ ఉంటాం. అదే తెల్లవారుజామున ఆ చన్నీటితోటి నదీ స్నానంగానే ఆచరిస్తే మనలోని ఉష్ణం పెరుగుతుందంట. దానివల్ల ఏమవుతుంది, ఈ చలిని తట్టుకునే శక్తి మనకి లభిస్తుంది. అలాగే ఇప్పుడు ఉండే దేశకాల వ్యవహారాల పరిస్థితుల వల్ల అందరూ నిత్యం దీపారాధన చేయటం కానీ, పూజ చేయటం కానీ అందరికీ అది కుదరట్లేదు కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఆచరిస్తే ఈ నెలంతా చేసినటువంటి పుణ్యం లభిస్తుందంట. అదేవిధంగా రోజు పొద్దున్నే హడావిడిగా లేచి స్నానం చేసి అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి పాపం నమస్కరించటమే కానీ, దీపారాధన చేయడం కానీ, పూజ నిర్వహించడం కానీ వీలు పడదు. అటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యం ఈ ఒక్కరోజు 365 ఒత్తులతోటి శివుని ముందు కానీ, హరి ముందు కానీ వెలిగించి దీపారాధన కానీ చేసినట్టయితే ఈ సంవత్సర ఫలం మొత్తం కూడా ఈ ఒక్కరోజు దీపారాధన చేసినందువల్ల లభిస్తుంది అని శివపురాణం చెబుతూ ఉన్నది. రోజు ఉపవాసం కూడా కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు ఏ విధంగా చేస్తారండి అంటే నక్తాలు చేస్తూ ఉంటారండి. నక్తం అంటే పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసి దేవుడికి నివేదన ఇస్తారు కానీ ప్రసాదాన్ని స్వీకరించరంట. ఈరోజు మొత్తం కూడా సాయంకాలం దీపాలు వెలిగించి సంధ్యా సమయంలో చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం అయ్యే వరకు కూడా ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా కేవలం పాలు కానీ, పళ్ళు కానీ స్వీకరించి ఈ ఉపవాసాన్ని కానీ చేసినట్టయితే అది ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా ఈరోజు స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెప్తున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలి అని చెబుతాయి. అలా చేయడం వల్ల కడుపు చలవ వల్ల చక్కని బిడ్డలకు రక్ష కలుగుతుందని, సత్సంతానం కలుగుతుంది అని పెద్దలు అంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భస్థ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. అందువల్ల స్త్రీలు ఈరోజు ఈ ఉపవాస దీక్ష చేసి సాయంకాలం పూట చలిమిడి అనే ఒక పదార్థం ఉంటుంది కదండి, ఆ పదార్థాన్ని చేసి చంద్రుడికి నివేదన చేయాలంట. ఆయుర్వేద శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉందండి. పౌర్ణమి రోజు ఆయుర్వేద శాస్త్రంలో మందులు కూడా ఎక్కువ శాతం పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు. ఆ మందులన్నిటినీ చంద్రుడి కాంతి వల్ల వాటికి ఔషధ గుణం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. కనుక మీరు చేసిన ఈ చలిమిడిని చంద్రుడికి నివేదించాలంట. అంటే చంద్రకాంతి తగిలే విధంగా దాన్ని పెట్టి నివేదన చేసినట్టయితే దానికి ఔషధ గుణం లభించి ఆ ఔషధ గుణం వల్ల మీ గర్భస్థ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరో ప్రత్యేకత ఏమిటి అంటే శివాలయాల్లో జరిపే జ్వాలా తోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. కార్తీక పౌర్ణమి రోజు మరికొన్ని వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. వృషవ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవిగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆచార వ్యవహారాలని బట్టి ఈరోజు ఈ విధంగా వ్రతాలను ఆచరిస్తూ ఉంటారంట. ఈరోజు శివుడికి 1,00,000 బిల్వార్చన, 1,00,000 ప్రదక్షిణ, 1,00,000 ఒత్తుల నోము, 1,00,000 రుద్రం లాంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు ఏ విధంగా పూజించాలి, ఎలా ఉండాలంటే దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహం ఈరోజు ఎంతో పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయంట. ఈరోజు విశేష శుభ ఫలితాలని పొందాలంటే దైవ దర్శనం చేసుకోవాలంట ఈ కార్తీక పౌర్ణమి రోజు. అదేవిధంగా దీపారాధన చేయాలంట.
దీపారాధనే కాదు, దీపదానం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దీపదానం కానీ శాలిగ్రామ దానం కానీ నిర్వహిస్తే అఖండ పుణ్యఫలాలు లభిస్తాయంట. మామూలు రోజుల్లో మీకు పొందే పుణ్యఫలాల కన్నా కూడా ఈరోజు చేస్తే రెట్టింపు లభిస్తుంది అంటారు. ఈరోజు చేసే ఏ శుభ ఫలితం అయినా కూడా మీకు 100 రెట్లు లభిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎవరెవరి శక్తి సామర్థ్యాలని బట్టి వారు హరిహరుల్ని సేవించి వారి యొక్క కరుణా కటాక్షాలని పొందాలి అని చెబుతూ ఉన్నాయి పురాణాలు. ఈరోజు చేయమన్నారు కదండి, మేము చెయ్యాలి, గ్రాండ్గా చెయ్యాలి అనుకోవటం కాదు. మీ శక్తి సామర్థ్యాలని బట్టి చేస్తే సరిపోతుంది. ఇలాగే చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అనేది ఏమీ లేదు. భక్తి ప్రధానం. మీరు చేసే కార్యం కన్నా కూడా శివుడి మీద భక్తితో శివుడిని కానీ హరిని కానీ ఆరాధించాలి తప్ప మీ దగ్గర డబ్బు లేకపోయినా కష్టపడి ఎంతో వెచ్చించి ప్రయాసతో కూడిన వ్రతాలు చేయక్కర్లేదు. వాటి వల్ల మీకు పుణ్యం కన్నా కూడా మీకు దానివల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి. కనుక మీకు చేతనైన పద్ధతిలో చేయగలిగిన విధంగా చేసి తప్పులు లేకుండా దోషాలు లేకుండా చూసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. కార్తీక మాసం సర్వశ్రేష్టం. అందువల్ల ఎటువంటి దోషాలు ఇప్పుడు ఈ మాసంలో మీకు చేసే కార్యాల వల్ల ఎంత పుణ్యం అయితే లభిస్తుందో మీరు చేసే దోషాల వల్ల అంత పాపం కూడా లభిస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎటువంటి దోషాలకి పాల్పడకుండా ఉండే విధంగా చూసుకోండి. చేతనైనంతలో మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించుకోండి. ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోండి. దోషాలు అంటే ఆరాధనలోనే దోషాలు కాదు. ఈరోజు తెలుసో తెలియకో ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీరు చేసే పుణ్యం కన్నా కూడా పాపం రెట్టింపు అవుతుందంట. మీరు ఎవరినన్నా బాధ పెట్టారు, ఆ బాధ పెట్టినటువంటి వచ్చే పాపం ఏదైతే ఉందో ఆ పాపఫలం మామూలు రోజుల్లో వచ్చేదానికన్నా కూడా రెట్టింపు ఈరోజు లభిస్తుంది. కనుక ఈరోజు చేతనైనంత వరకు కూడా ఇతరులను బాధింపకుండా పుణ్యఫలాన్ని పొందే విధంగా చక్కని పనులు మాత్రమే చేయాలి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా పెద్దవారిని మంచిగా గౌరవించండి, మర్యాదగా వ్యవహరించండి. వాళ్ళతోటి కుదిరితే చక్కని దానాలు చేయండి. దానం చేసేటప్పుడు కూడా దానం ఇమ్మన్నారు కదా అని చెప్పేసి ఎవరికో ఒకరికి దానం ఇవ్వటం కాదండి. సరైన గ్రహీతను చూసి వాళ్ళకి మాత్రమే దానం ఇవ్వండి. ఎప్పుడైతే అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తారో ఆ ఫలం రెట్టింపుగా వస్తుందంట మీకు. పాపం వాళ్ళకి ఆకలిగా ఉన్నారు, ఏదైనా దొరికితే చక్కగా భుజించి వాళ్ళ ఆకలిని అనేది తీర్చుకుంటూ ఉంటారు. అటువంటి వారిని చూడండి. వృద్ధులు ఎవరన్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. దానికి మీకు చక్కని ఫలితం లభిస్తుంది. అంతే కదా, దానం చేయమన్నారు కదా అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి ఏదో ఒక అయ్యగారికి మీ చేతిలో ఉన్న డబ్బులు బంగారం అన్నీ ఇచ్చేసి రావడం కాదు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇచ్చే వ్యక్తి ఎవరనేది కాదు, కులం మతం ప్రాధాన్యం కాదు. అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే దేవుడి దృష్టిలో అందరూ కూడా ఒకటే. అవసరమైన వారికి మీరు మానవ సేవ చేస్తే అది అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. అది గ్రహించి సరైన వ్యక్తులకి దానం చేయండి. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పురాణం పఠించడం కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుందంట. కార్తీక పురాణం మీరు పఠించడమే కాకుండా 10 మందికి ఆ పురాణం వినిపిస్తే ఇంకా మంచిది. కనుక ఏదైనా కూడా పురాణం అనేది ఒక్కళ్ళగా చదవకూడదంట. పురాణ పఠనం చెయ్యాలంటే మీతో పాటు అది వినటానికి ఇంకొకళ్ళు కానీ ఇంకొందరు కానీ ఉంటే వాళ్ళకి ఆ పుణ్యం సంపాదించడమే కాకుండా వాళ్ళకి ఆ పుణ్యాన్ని అందించిన ఫలితం వల్ల మీకు కూడా కొంత పుణ్యం లభిస్తుంది. కనుక మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ కథని కానీ ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి కానీ మరింత మందికి తెలియజేసి వాళ్ళకు కూడా ఆ పుణ్యఫలం లభించేటట్టు కృషి చేసిన మీకు కూడా పుణ్యం లభిస్తుంది. అందువల్ల చక్కగా అందరూ కూడా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ సంతోషంగా ధనధాన్యాల్ని పొంది సంతృప్తిగా ఉండాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.